ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. కాకినాడ నుండి వాణిగారు రాస్తున్నారు, వివాహం అగ్ని సాక్షిగా ఎందుకు చేస్తారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. వివాహము అన్నదానికి అర్థం విశేషేణ ఊహ్యతే, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి బరువు మోసే విధానాన్ని చెప్పేది వివాహం. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వివాహం చేస్తే ఈనాటి నుంచి నీవు ఇతనికి భార్యవు, నీవు ఈమెకు భర్తవు. ధర్మములో కానీ, అర్థంలో కానీ, కామములో కానీ, మరొక దానిలో కానీ ఆమెను అతిక్రమించి నీవు ఏ పని చేయకూడదు. భార్యకు చెప్పకుండా భర్త ఏ పని చేయకూడదు, భర్తకు చెప్పకుండా భార్య ఏ పని చేయకూడదు. సన్యాసం తీసుకోవాలనుకున్నాడు, భార్య అనుమతి పొంది తీసుకోవాలి సన్యాసం. నాకు విరక్తి కలిగి నేను వెళ్ళిపోతున్నాను, ఒప్పుకోం. ఒప్పించు, భార్యను ఒప్పించు, ఆమె ఆమోదిస్తే వెళ్ళిపో. అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక కుటుంబం, ఆ కుటుంబం వల్ల ఆ వంశం పెరుగుతుంది, ఆ వంశం వల్ల సమాజం పెరుగుతుంది, సమాజం వల్ల దేశం పెరుగుతుంది, దేశం వల్ల లోకం పెరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు అనే మాటకు మొదటి మూల స్తంభాలు దంపతులు. మనం దాన్ని మర్చిపోవద్దు. కాబట్టి భార్యకు చెప్పకుండా భర్త, భర్తకు చెప్పకుండా భార్య ఎలాంటి దాపరికాలు ఉంచుకోకూడదు, పని చేయకూడదు, ప్రవర్తించకూడదు అన్నప్పుడు మరి చేస్తే సాక్ష్యం ఎవరు? ప్రమాణం చేయాలి కదా, ప్రతిజ్ఞ చేయాలి కదా. నేను ఈనాటి నుంచి నిన్ను మించి నిన్ను కాదని ఏ పని చేయను, నీకు చెప్పకుండా ఏ పని చేయను. మన భారతీయ సంప్రదాయంలో భార్యను ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు. శిర ఆరోహ మంత్రమే ఉంది. అమ్మా నన్ను ఎత్తున కూర్చోవచ్చు, నీవు సామ్రాజ్ఞివి, ఇంటికి నీవు మహారాణి భార్య అంటే. ఆమెకు చెప్పకుండా ఏ పని చెయ్యకు, ఆమె చెప్పకుండా ఏ పని చెయ్యదు. సాక్ష్యం ఎవరు? నేను నీ మాట వింటాను, నువ్వు చెప్పినట్టే వింటాను, నీకు చెప్పే అన్ని పనులు చేస్తాను, నిన్ను కాదని నాకు ఎలాంటి రహస్యాలు లేవు అని ప్రమాణం చేయాలి. ఎవరి ముందర? బంధువుల ముందర, మిత్రుల ముందర, తల్లిదండ్రుల ముందర? వీళ్ళంతా ఉంటారా? ఇవాళ ఉంటే రేపు పోతారు, రేపు ఉంటే వీళ్ళు ఉండిపోతారు. ఎప్పుడూ ఉండేవాడు ఎవడు? ఎప్పుడు మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మనగా ఉండేవాడు, మనం నడిపించేవాడు ఎవరు? అగ్నిహోత్రుడు మాత్రమే. ఎప్పుడు ఉంటాడు మన దగ్గర అంటారా? మన కంటిలో అగ్ని ఉన్నాడు, మన వాక్కులో అగ్ని ఉన్నాడు, మన కడుపులో అగ్ని ఉన్నాడు. జఠరాగ్ని అంట. ఇక్కడొక అగ్ని, ఇక్కడొక అగ్ని, ఇక్కడొక అగ్ని. అంటే మనము పొరపాటున ఒక అమ్మాయిని వివాహం చేసుకొని ఆమెతో కాపురం చేస్తూ ఏదో మనస్సు కాస్త తప్పి పొరపాటున ఇంకో అమ్మాయిని చూచామనుకోండి, కన్ను చెబుతుంది అగ్ని నేనున్నాను రా, ప్రమాణం నా ముందర చేశావురా, ఇంకో పిల్లని చూస్తున్నావురా, ప్రమాణం తప్పుతున్నావు, కన్ను చెబుతుంది. పొరపాటున ఇంకో అమ్మాయితో తప్పు మాట్లాడాడు, వాక్కు చెబుతుంది ధర్మం తప్పుతున్నావు. అగ్ని. పొరపాటున ఇంకో అమ్మాయితో కలిసి భుజించావు, కడుపు చెబుతుంది. నీ కడుపు చూసి నీ భార్య, మరొక స్త్రీ కాదు. మనము ఏ పని చేయాలన్నా అగ్ని లేకుండా చెయ్యలేము. తిన్నది అరగాలంటే అగ్ని కావాలి, ఉన్నది చెప్పాలంటే అగ్ని కావాలి, పదార్థాన్ని చూడాలంటే అగ్ని కావాలి, మన పదార్థం మనకు నోట్లోకి పోవాలంటే వంట కావాలి. ఎవరు చేయాలి? అగ్నే చేయాలి. నీళ్లు రావాలి, ఎవరు చేయాలి? అగ్నే కావాలి.
కాబట్టి అగ్ని లేకుండా మనం ఏ పని చేయలేం. వంట చేయలేము, తెల్లవారదు, పొదుగు కదు, ఏదీ కాదు. సూర్యభగవానుడు, చంద్రుడు అందరు అగ్నులే. నిరంతరం మనలో ఉండి అన్ని పనులు చేయించే మహానుభావుడు అగ్ని కాబట్టి అతన్ని సాక్షిగా పెడతారు. పెడితే నేను చూడకుండా చేయాలని అనడానికి వీల్లేదు. వేరే వాడు పెడితే నాన్న ఎప్పుడు ఉండడు, అమ్మ ఎప్పుడు ఉండదు, బంధువులు ఉండరు, వెళ్ళిపోతారు, వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. అగ్ని ఎప్పుడు ఉంటాడు. బెడ్రూమ్లోనూ అగ్నే ఉంటాడు, వంట ఇంట్లోనూ అగ్నే ఉంటాడు, హాల్లో అగ్నే ఉంటాడు, సినిమా టాకీస్లో అగ్నే ఉంటాడు, సభల్లో అగ్నే ఉంటాడు. అతన్ని తప్పించుకొని నువ్వు అతనికి తెలియకుండా ఏ పని చెయ్యలేవు. ఇంకోటి అర్థం, అగ్ని అంటే జ్ఞానం. జ్ఞానం అగ్ని ప్రకృతిత అని శాస్త్రం. అందువల్ల జ్ఞానాన్ని ముందర పెట్టుకొని జ్ఞాన సాక్షిగా జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయను, ఎలాంటి అన్యాయం చేయను. జ్ఞానం కలిగేది అగ్నితోటి, జ్ఞానం అంటే అగ్ని. ఇన్ని విశేషార్థాలు ఇందులో ఉన్నాయి. చాలా గొప్ప మహత్తున్నటువంటి అగ్నిహోత్రుణ్ణి మనం ముందర ఉంచుకొని ప్రతి పని చేస్తే మనకు శుభం, లోకానికి శుభం. గురుగారు, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించిన వాటికి చక్కటి సమాధానాలు అందించారు. ధన్యవాదాలండి. నమస్కారం. శుభం. చూశారు కదా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇదండి ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.